ఐపీఎల్ 2024 సీజన్కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ ఆల్రౌండర్ శివన్ దుబే, డార్లీ మిచెల్ గాయాలతో ఇబ్బంది పడుతుండగా తాజాగా మరో న్యూజిలాండ్ స్టార్లు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర గాయపడ్డారు. ఆస్ట్రేలియాతో తొలి టీ20 సందర్భంగా రచిన్ రవీంద్ర ఎడమ కాలికి గాయం కావడంతో అతడు రెండో టీ20కి దూరమయ్యాడు. అయితే రెండో టీ20లో న్యూజిలాండ్ బ్యాటర్ డెవాన్ కాన్వే సైతం గాయపడ్డారు. కీపింగ్ చేస్తుండగా బంతిని అందుకునే క్రమంలో ఎడమ చేతి బొటనవేలుకి గాయమైంది. దీంతో అతడు ఆట మధ్యలోనే మైదానాన్ని వదిలి వెళ్లిపోయాడు. ఆ తర్వాత స్కానింగ్ కు తరలించగా ఫ్రాక్చర్ అయినట్లు వెల్లడైంది. దీంతో అతడు మూడో టీ20కి దూరమయ్యాడు. కాన్వే స్థానంలో టిమ్ సీఫర్ట్ జట్టులోకి వచ్చాడు. ఇక ఐపీఎల్ ఆరంభ సమయానికి డెవాన్ కాన్వే పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది. అతడితో పాటు డార్లీ మిచెల్, రవీంద్ర కూడా పూర్తిగా కోలుకున్నట్లు పలు రిపోర్టులు పేర్కొన్నాయి. కాగా ఈ ఏడాది ధనాదన్ లీగ్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఈ లీగ్కు ఇంకా దాదాపు నెల రోజులుంది కాబట్టి ఆలోపు ఈ గాయపడిన ప్లేయర్స్ కోలుకుంటే ఓకే, లేదంటే ధోనీ సేనకు భారీ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ జట్టు విదేశీ స్టార్ ప్లేయర్స్ లిస్టులో అందరూ కివీస్ ఆటగాళ్లే ఉన్నారు. కాబట్టి జట్టు వారిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.